మనసులో మాట. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దింపి భుజాన వేసుకొని ఎప్పటిలాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వేదైనా అద్భుత శక్తి సాధించటానికి గాను దీక్షగా కృషి చేస్తున్నట్టయితే అందుకు నిన్ను అభినందించవలసిందే. ఎందుకంటే మానవులను సన్మార్గంలో ఉంచటానికి సామ దాన భేద దండోపాయాల కన్నా కూడా అద్భుత శక్తులు మరింత బాగా పనిచేస్తాయి. ఇందుకు నిదర్శనంగా భీముడనేవాడు సాధించిన అద్భుత శక్తి గురించి చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. భీముడనేవాడు ఒక కాపు. తండ్రి అనంతరం అతను స్వయంగా వ్యవసాయంలోకి దిగి తమ మామిడి తోటను ఆనుకొని ఉన్న బంజరు దున్నసాగాడు. అకస్మాత్తుగా నాగలికి ఏదో అడ్డు తగిలింది. భీముడు పార తీసుకొని మట్టి తవ్వగా నాగలికి అడ్డు వచ్చినది ఒక రాతి తొట్టె అని తెలిసింది. తొట్టె మీద ఒక రాతి పలక ఉన్నది. అది తీస్తే తొట్టె లోపల ఒక కుండ బోర్లించి ఉన్నది. ఆ కుండ కింద ఒక వింత హారము, ఒక తాళపత్ర గంధము ఉన్నాయి. భీముడు దున్నే పని కట్టిపెట్టి గొయ్య పూడ్చేసి వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి తాళపత్రాలు చదివితే అందులో ఆ హారం గురించి వివరాలున్నాయి. ఆ హారాన్ని ధరించిన వాడికి తన ఎదుట ఉన్న మనిషి మనసులోని ఆలోచనలు తెలిసిపోతాయి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం దయానిధి అనేవాడు ఈ హారాన్ని ఒక యోగి వద్ద సంపాదించాడు. దానికి గల శక్తి గురించి తెలుసుకున్నాక దయానిధి దుర్మార్గానికి దిగాడు. అతను గొప్ప గొప్ప వాళ్ళ వద్దకు ఏదో విషయం మీద వెళ్ళి వారు చేసే దుర్మార్గపు ఆలోచనలు తెలుసుకొని వాటిని బయట పెడతానని బెదిరించి అంతులేని డబ్బు లాగాడు. అతనికి అదే ఉత్తైపోయింది. ఆఖరుకు అతను తన భార్యకు తన మీద ప్రేమ ఏమీ లేదని తెలుసుకొని ఆమెను హత్య చేసి పూర్తిగా జీవితం మీద విరక్తి చెంది ఈ హారం ద్వారా ఎవరికి ఎంత హాని జరిగింది వివరంగా తాళపత్రాల మీద రాసి ఆ పత్రాలను హారాన్ని భద్రంగా భూస్థాపన చేశాడు. భీముడు తాను చదివిందంతా వెంటనే నమ్మలేదు. కొంచెం ఆలోచించిన మీదట హారానికి ఇతరుల మనసు తెలిపే శక్తి ఉంటే దాన్ని ప్రజల మేలుకు ఉపయోగించవచ్చనిపించింది. ఏమైనా హారం మహిమ పరీక్షించుదామని అతను దాన్ని మెడలో వేసుకొని కృష్ణస్వామి ఇంటికి వెళ్ళాడు. కృష్ణస్వామికి భీముడు కొద్దిగా డబ్బు బాకీ ఉన్నాడు. అది తిరిగి ఇచ్చేటందుకు అతను కృష్ణస్వామి ఇంటికి వెళ్ళాడు. ఈ కృష్ణస్వామి అనేవాడు జమీందారు రంగయ్యకి తమ్ముడు. భీముడు వెళ్ళేసరికి కృష్ణస్వామి తన అన్నను చంపించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సంగతి భీముడికి తెలిసిపోయింది. అతను కృష్ణస్వామితో, అయ్యా, అన్నగారు ధర్మాత్ముడు. ఆయన్ను చంపాలన్న పాపిష్టి ఆలోచన తమకు ఎలా కలిగింది? వద్దు, ఆ ఆలోచన మానుకోండి అన్నాడు. కృష్ణస్వామి ఒక్క క్షణం తెల్లబోయి వెంటనే తెప్పిరెళ్ళి రాణి నవ్వు తెచ్చుకుంటూ, అదేమిటి భీముడు, నా అన్నను నేను చంపుతానా? ఎవరు చెప్పారు నీకు ఈ చాడీ అన్నాడు. ఎవరు చెబితే లెండి, మీరు మాత్రం మీ ఆలోచన మానుకోవడం మంచిది. ఇదిగో తమ బాకీ అని కృష్ణస్వామికి భీముడు డబ్బిచ్చాడు. ఆ సమయంలోనే కృష్ణస్వామి తన వెనకగా ఇద్దరు మనుషులను పంపి దారిలో హత్య చేయించే ఆలోచనలో ఉన్నట్టు భీముడు తెలుసుకున్నాడు. అతను దారి తప్పించి ఒక సరుగుడు తోపులో ప్రవేశించి మస్క చీకట్లో దాక్కున్నాడు. అతన్ని చంపటానికి కృష్ణస్వామి పంపిన మనుషులు భీముడు అకస్మాత్తుగా మాయం కావడం చూసి సరుగుడు చెట్లలో దూరి ఉంటాడని ఊహించి చెరొక దారిన వాళ్ళు కూడా తోటలో ప్రవేశించారు. భీముడు విడివిడిగా ఇద్దరిని వెనక నుంచి చావు దెబ్బ కొట్టి పడగొట్టి వాళ్ళ పంచలతోనే వాళ్లను చెట్లకు కట్టి దారిన పోయే వాళ్ళ చేత జమీందారుకు కబురు పంపాడు. కృష్ణస్వామి మనుషులు జమీందారు భటుల చేత తన్నులు పడలేక కృష్ణస్వామి జమీందారుని చంపే ఆలోచనలో ఉన్నట్టు బయటపెట్టారు. కృష్ణస్వామి పరారైపోయాడు. తనకు మేలు చేసిన భీముణ్ణి జమీందారు రంగస్వామి చక్కగా సత్కరించాడు. అటు తర్వాత కూడా భీముడి హారం అనేక మంచి పనులు చేసింది. జయలక్ష్మి అనే కన్య తన మీద మనసుపడి ఉన్నట్టు ఆమెను చూసి తెలుసుకొని భీముడు ఆమె తండ్రిని కలుసుకొని పెళ్లికి ఒప్పించి ఆమెను పెళ్లాడాడు. ఇతరుల మనసులో మాటలు తెలుసుకునే శక్తి భీముడికి ఉన్నట్టు క్రమంగా నలుగురికి తెలిసిపోయింది. అతను కొంతమంది దొంగల ఆలోచనలు ముందే గ్రహించి రాజభటులను హెచ్చరించి దొంగతనం ఎక్కడ ఏ సమయంలో జరగబోతున్నది చెప్పవలసిన వాళ్ళకి చెప్పి దొంగలను పట్టించాడు. రాను రాను భీముడంటే అందరికీ అడలైపోయింది.
తాము ఏ చెడు ఆలోచన చేస్తే అతను తెలుసుకుంటాడోనని అందరూ భయపడేవారు. జారులు, చోరులు, అంతకులు లాంటి నేరస్తులకు భీముడు సింహ స్వప్నమయ్యాడు. అతన్ని చంపేయటం వాళ్ళకొక లెక్కలోది కాదు. కానీ అతను ఆ సంగతి కూడా తెలుసుకోగలడు కదా. అయితే భీముడి శక్తి అంతా హారంలో ఉన్నదన్న సంగతి ఎవరికీ తెలియదు. త్వరలోనే భీముడి గురించి గొప్ప గొప్ప వాళ్ళ దాకా పోయింది. వారు అతన్ని చేరతీసి తమ గురించి సాటివాళ్ళు ఏమనుకుంటున్నారో అతని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నించారు. భీముడు కొంతవరకు అందరికీ ఉపయోగపడగలను అనుకున్నాడు. కానీ అందులో భయంకరమైన ప్రమాదం ఉన్నదని అతనికి త్వరలోనే తెలిసిపోయింది. ఉన్నత పదవుల్లో ఉన్నవారంతా ఒకరి నాశనం ఒకరు కోరుకుంటున్నారు. ఎవరి మనసులో మాట ఎవరికి చెప్పాలి? భీముడు తాను తెలుసుకున్న విషయాలు తనలోనే ఉంచుకొని తనను నియోగించిన వారికి అబద్ధాలు చెప్పసాగాడు. మంత్రులు, సేనాధిపతులు, ఆస్థాన విద్వాంసులు, పురోహితులు, వైద్యులు అందరూ కలిసి భీముణ్ణి రాజుగారి కొలువులో చల్లగా ప్రవేశపెట్టి రాజుగారు ఎవరిని గురించి ఏమనుకుంటున్నారన్నది తమకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండమన్నారు. ఇతరుల మనసులో సంగతులు భీముడు గ్రహించగలడన్న సంగతి వాళ్ళు రాజుకు చెప్పారు. రాజు అతన్ని పరీక్షించగోరి నేనేమనుకుంటున్నాను అన్నాడు. నేను తమ మనసును తెలుసుకోలేననుకుంటున్నారు అన్నాడు భీముడు. రాజు అతన్ని తన కొలువులో చేర్చుకున్నాడు. కొన్నాళ్ళకు రాజు భీముని పిలిచి నేను నిన్నెందుకు పిలిచాను అని అడిగాడు. నా ద్వారా రాణిగారి గురించి తెలుసుకోవాలని అన్నాడు భీముడు. రాణిగారికి చీటీ ఇచ్చి ఆమె ఏమనేది తెలుసుకొని అదే సమయంలో ఆమె మనసులో ఉన్న రహస్యం కూడా తెలుసుకొని వచ్చి ఏకాంతంగా నాకు చెప్పు అన్నాడు రాజు. భీముడు రాణిగారికి చీటీ ఇచ్చాడు. ఆమె దాన్ని చూసి సరేనని రాజుగారికి చెప్పు అన్నది. అందులో విశేషం ఏమీ లేదు. సాయంత్రం గానం ఏర్పాటు చెయ్యనా అని రాజు చీటీలో రాశాడు. అయితే భీముడికి రాణిగారి మనసులోని రహస్యం పూర్తిగా తెలిసిపోయింది. ఆమె రాజుని ఏమాత్రం ప్రేమించటం లేదు. ఆమెకు చాలామంది ప్రియులున్నారు. భీముడు రాజుగారి వద్దకు తిరిగి వచ్చి మహారాజా, రాణిగారు ఉత్తమ జాతి పతివ్రత అని చెప్పాడు. రాజు తన మెడలోని రత్నహారాన్ని భీముడికిచ్చాడు. ఆ రాత్రే భీముడు తన హారాన్ని పొయ్యి మంటలో వేశాడు. అది చిత్రంగా కాలి ఆవిరైపోయింది గాని కరగలేదు. పొయ్యిలో దాని తాలూకు బూడిద కూడా మిగలలేదు. ఆ రాత్రే తనకు గొప్ప గొప్ప వాళ్ళిచ్చిన ధనమంతా తీసుకొని భార్యని వెంట పెట్టుకొని భీముడు మరో దేశం వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి రాజా, అలాంటి అద్భుత శక్తులు గల హారాన్ని భీముడు చేజేతులా ఎందుకు నిర్మూలించాడు? అది తనకు లోకానికి కూడా ఎంతో మేలు చేసింది కదా. దాని రహస్యం తనకు తప్ప మరెవరికీ తెలియదు కదా. దాన్ని తాను ధరిస్తే అతనికి ఏం నష్టం? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఏ విధమైన శక్తినైనా బలవంతులు దురుపయోగించగలరు. బలహీనులు ఆ శక్తికి భయపడి నేరాలు చెయ్యటం మానిన మాత్రాన జీవితంలో ఉండే వక్రాలు సరి అయిపోవు. క్రియకు భీముడి హారాన గల శక్తి అలుపులను పీడించి మంచి చేసినట్టు కనిపించింది. ఏ శక్తి బలవంతుల విషయానికి వచ్చేసరికి భీముణ్ణి పీడించింది. వాడు అల్పుడైపోయి తన శక్తి మరొకరికి ఉపయోగపడేలా చేయలేకపోయాడు. భీముడు స్వతహాగా తిన్నని బుద్ధి గలవాడు. అలాంటి వాడికి వక్ర మార్గాన నడవడం బాధే. అందుకే వాడు హారాన్ని నాశనం చేసి బాధ నుంచి విముక్తి పొందాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.